గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ పర్టికులర్ సినిమా గురించి కాదు, అంటే సాగర సంగమం అవ్వచ్చు, లేదా శంకరాభరణం అవ్వచ్చు, సిరిసిరిమ్ము అవ్వచ్చు, ఏ సినిమా గురించి అయినా సరే విశ్వనాథ్ గారు ఒక పాటను సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? అంటే ఆయన లిరిక్ రైటర్ పక్కన కూర్చునేవారా, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చునేవారా? ఆ పదాలను ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు, ఎలా ఓకే చేసేవాళ్ళు, ఈ ప్రాసెస్ ఎలా ఉండేది? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫస్ట్ ఇది అండ్ ఈయనతోటి అదే రైటర్స్ తోటి ఒక సిట్టింగ్ పెట్టేవారండి. సిచ్యువేషను ఇది, ఏ సిచ్యువేషన్లో ఆ పాట వస్తుంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళిద్దరికి కూడా ఇది చేసుకుని ఈయన పదాలు కూడా ఈయన ట్రిమ్ చేసిన ఎన్నో ఉన్నాయండి. ఓకే, మళ్ళీ అంటే సజెషన్స్ తోటి మార్చి వాళ్ళతోటే చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఈ వర్డ్ ఉంటే బాగుంటుంది అని ఇలాగే. అలాగే డైలాగ్స్ కూడా అండి, డైలాగ్స్ కూడా రైటర్ రాసిన తర్వాత యాస్టిస్గా తీసేవాడు కదా ఆయన. ఒకసారి చూసి కొంచెం మార్పులు చేర్పులు అక్కడికక్కడ ఇంప్రొవైజేషన్స్ అలాగే ప్రతి పాట అలాగే చేసేవాడు అండి ఆయన. ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో, స్వాతిముత్యంలో దీప, నేను యాక్ట్ చేస్తాను దాంట్లో, దీప హస్బెండ్గా వెంకటస్వామి అని క్యారెక్టర్. దీప ఫస్ట్ స్నానం చేస్తూ పాట పాడు అది ఉంటుంది. ఈ లోపల నేను వచ్చి ఒక చిన్న సీన్ తర్వాత కమల్ గారు ఆయన వచ్చి ఇది ఫ్లాట్గా స్టార్ట్ అవుతుంది అని విశ్వనాథ్ గారు అని ఇక్కడ చిన్న ఫోక్ సాంగ్ పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు, అంటే ముందే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 9 గంటలకి ఇదంటే 8 ఆ టైంకి 7:30కి వచ్చేసారు అందరూ సెట్కి, అవుట్డోర్లో రాజమండ్రి దగ్గర. అప్పటికప్పుడు అని కమల్తోటి నాన్నగారితో డిస్కస్ చేశారు. ఇలాగ చిన్నది ఎలా చేస్తుంటే ఇప్పటికప్పుడు రికార్డింగ్ ఇది కదా, ఓ పని చేద్దాం అని కమల్ గారు ఆయన, మీరు ఏదైనా ఫోక్ మీకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే నాన్నగారు ఏదో ఫోక్స్ రిఫరెన్స్లు ఇచ్చారు కొన్ని. వెంటనే విశ్వనాథ్ గారు దానికి రాసేసారు. కమల్ గారు నయ్యగారలో ఇది మన నాగరా ఉంటుంది కదా, నాగరా దీంట్లో టేప్లో పాడేశారు ఆయన. మేలు ఫీమేల్ 2 పాడేశారు, షూట్ చేశారు. షూటింగ్ అయిపోయింది. ఇళయరాజా గారు చూసి రీ రికార్డింగ్ అప్పుడు షాక్ అయిపోయారు, ఇదేంటిది ఇలా చేస్తే, ఇది ఇంత గొప్పగా ఎలా చేస్తారు అది అని. ఇప్పుడు నేను పాడిస్తాను చూడండి అని బాలు గారిని శైలజ గారిని పిలిపించి పాడించారండి అక్కడ. అలాగా ఆయన ఎక్కడ కూడా పాటల్లో వీటిల్లో మొత్తం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యారు కాదు. ఆయనకి ఏదో చిన్నది ఇది వస్తే అక్కడ అది బాగుంటుంది, అదే ఒక ఫోక్ అయితే బాగుంటుందని, అది పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామాని, అది అలాగా కొన్ని నా పదాలు నాన్నగారు అందించడం, కమలాసన్ ఏమో దానికి ఏమో పాడడం, ఇది ఆయన ఇలాగా. అలాగే డ్యాన్స్ మాస్టర్ అండి, అది సువి పాట ఆయన అద్భుతమైన మూమెంట్స్ చేసి తీసుకొచ్చాడు. చేసేస్తున్నారు అక్కడ శేషు గారు వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ నేర్చేసుకుని. విశ్వనాథ్ గారు చూసి ఏంటిది అన్నారు పాట దీనికి సాగండి. ఆయన అతను సాధారణ వ్యక్తి, ఒక అది అన్మెచ్యూర్డ్ క్యారెక్టర్ బ్రెయిన్, ఇది అంతలాగా చేయకూడదని ఏం చేయాలనుకుంటుంటే కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆయన విశ్వనాథ్ గారు అలా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏదోటి ఆ పాట వేయమండం, మళ్ళీ ఊరిని ఆడడం, అలాగే వచ్చేస్తుంది ఆ పాట. కంపోజింగ్ విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు అండి అది ఆ పాట. ఇప్పుడు ఆ స్టెప్స్ చూస్తుంటే సువి ఎంతో న్యాచురల్గా, లేకపోతే వాళ్ళేమో మొత్తం రెగ్యులర్ సాంగ్లే చేస్తారు. అయ్యో, కంపోజింగ్ మళ్ళీ ఆయనతోటి చెప్పారు. అది శేషు గారు ఆయన పేరు. శేషు గారు, లేదు నేను ఇలా అనుకున్నాను, మీరేమనుకోవద్దు మార్చినందుకు అంటే, లేదు నాకే కదా వచ్చేది పేరు అన్నాడు ఆయన. ఇలాగుండేదండి అంతా, ఒక ఫ్యామిలీ దీనిలాగా ఉండేదండి సార్. మాకు కమల్ హాసన్ గారితో వారి అనుబంధం ఎలా ఉండేది సార్? ఎందుకంటే అద్భుతమైన సినిమాలు చేశారు. పైగా కమల్ హాసన్ గారు అంటే ఆయన మొత్తం సౌత్లో గొప్ప డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు. అవునవును. బట్ ఏ రోజైనా సరే కే విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చినా, ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒక చిన్న పిల్లోడు అయిపోతాడు ఆయన. అవునండి, చేతులు కట్టుకొని గురువు గారు అన్నట్టు మాట్లాడతారు. ఇదేలాగండి చిరంజీవి గారు వాళ్ళిద్దరికి అంటే, విశ్వనాథ్ గారికి వాళ్ళిద్దరు అంటే అంత ఇది ఇష్టం, వీళ్ళకి విశ్వనాథ్ గారు అంటే అంత ఇదండి అఫెక్షన్ అండి సార్. ఇది యాక్చువల్గా కమల్ హాసన్ గారు మనం సాగర సంగమానికి ముందు ఈ కమల్ హాసన్ గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని, అదే క్లాసికల్, అది ఆయన ఒక ఆయన చేయగలడు,
ఇదని విశ్వనాథ్ గారు అంటే డెఫినెట్గా అంటే మనం వెళ్ళి మాట్లాడదామని కాబట్టి అయ్యో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సూపర్గా నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని కథ విన్నారు. కథ విన్న తర్వాత దాంట్లో ఓల్డ్ గెటప్ ఉంది సెకండ్ దీంట్లో ఉంది కదా శ్రీ. యాక్చువల్గా దానికి 2 సినిమాలకు ఒక సినిమా ముందు తమిళ్లో ఓల్డ్ గెటప్ తోటి ఫ్లాప్ అయిందండి సినిమా. ఓకే. కడల్ మీన్గళ్ అని అది. సో గ్లామర్ హీరో ఓల్డ్ గెటప్ వేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఇది చేస్తారా అని ఆయనకు డౌట్గా ఉండేదండి. ఒక పక్క ఏమో పీకుతుంది చెయ్యాలని, ఒక పక్క అది భయం. తర్వాత అలాగే 4-5 సార్లు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇంకా ఆయన లేదు నేను చేసేస్తాను, ఇంకా ఏదైతే అయింది నేను ఇది వదులుకోనిదని అలాగా స్టార్ట్ అయిందండి. వాళ్ళిద్దరికీ ఉన్న ఇదండి యాక్చువల్గా అండర్స్టాండింగు. ఇది వేవ్ లెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేయండి. ఓకే. ఒక ఇంపార్టెంట్ సీన్ ఇది ఒక ఇన్విటేషన్ సీన్ ఉంది కదా మీరు సాగర్ సంగమం. అవును. ఒక ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్కి ఇది ఇన్విటేషన్ వచ్చింది. మీరే ఇదంటే అబ్బో సూపర్ ఇది ఏది చూస్తానని ఒక్కొక్కటి పేజీ చెప్తుంటారు కదా. అది 4 o'clock స్టార్ట్ చేశారండి. అది చేసి ఇద్దరు విశ్వనాథ్ గారు, జయప్రద గారు, కమల్ హాసన్ గారు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. సీన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ దాకా అంటే సడన్గా ఈయన ఫోటో కనిపించేటప్పటికి షాక్ అయిపోయి ఏడు చేస్తాడు చేతులు పట్టుకుని. అక్కడితో సీన్ అండి. యాక్చువల్గా కెమెరామెన్కి అందరికీ చెప్పేశారు ఇది సీన్ ఇది చేస్తున్నారండి. ముందు అందరూ ప్రింట్ డ్రాప్గా చూస్తున్నాం, మేము అందరూ ఉన్నాం అక్కడ కోవలం బీచ్ అని అక్కడ చేస్తున్నప్పుడు లాస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయిపోయి అలా చూస్తూ ఆ చేతులు పట్టుని ఏడ్ చేస్తాడు. ఆయన ఏడ్ చేస్తూ ఉంటే టక్కుమని విశ్వనాథ్ గారు కమాల్ లాఫ్ అన్నారు ఒక్కసారి. ఆయన ఎక్కడ ఏం తిరగలేదు, అలా అక్కడి నుంచి అలాగా లాఫ్కి వచ్చేసారు, పెద్ద లాఫ్కి. అక్కడే కెమెరామెన్కి చెప్పలేదు, ముందు ఎవరికి ఏం చెప్పలేదు. అప్పటికప్పుడు ఆయన స్పార్క్లుగా వచ్చినట్టు ఉంది అది నాకు ఏదో అనిపించింది, అందుకని చెప్పేశాను అన్నాడు ఆయన. ఇలాగ అనేసాను, నాకు ఓకే అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని. అలాగా వాళ్ళిద్దరికీ ఉన్న వేవ్ లెన్స్ అసలు అద్భుతం ఉండేది. ఆ పర్టికులర్ దీనికే తమిళనాడులో నేను అక్కడే చూస్తాను ఫస్ట్ డే ఇవన్నీ విపరీతమైన అప్లాస్ అక్కడ. ఎందుకంటే ఆ ఏడుపులోంచి ట్రాన్స్ఫర్మేషన్, ఆనందం ఇది. అదేమో ఆనంద కన్నీరు, అదే ఆనంద కన్నీళ్ళు, ఇదేమో ఎంజాయ్ చేయడం దాన్ని. యాక్చువల్గా మీరు ఎలాగో సాగర్ సంగమం ప్రస్తావన తీసుకొచ్చారు. సాగర్ సంగమం అనగానే చాలామంది లైఫ్ సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడతారు. బట్ నా దృష్టిలో సాగర్ సంగమం ఏంటంటే అంతకు మించిన లవ్ స్టోరీ. ఇక తెలుగు సినిమా చరిత్రలో లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి ప్రయాణం ఎంత పవిత్రంగా సాగద్దంటే, బట్ అంతే గట్టిగా ప్రేమిస్తాడు అమ్మాయిని, బయటికి చెప్పలేడు. విషయం తెలిసిన తర్వాత అంతే హుందాగా పక్కకు తప్పుకుంటాడు. వాళ్ళిద్దరిని కలిపి హుందాగా పక్కకు తప్పుకుంటాడు. అయితే అద్భుతం ఎక్కడంటే ఆ బాయి మీద పాట నడుడి బతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ పాట పాడి ఎక్కడ ఇతను ఇంక బాయిలో పడిపోతాడు, ఇతన్ని పక్కకు లాగాలని చెప్పి అక్కడ కూడా చూసారా, ఆ అమ్మాయి ముందే పసిగట్టేస్తుంది. నా జీవితం కోసం ఇలా అయిపోయాడు, నేను బొట్టు లేకుండా తనకు కనిపిస్తే తట్టుకోలేడు అని చెప్పి భర్త చనిపోయినా వెళ్ళి తన కోసం బొట్టు పెట్టుకొని రాగానే ఆయన కూడా ఫస్ట్ ఆ బొట్టే చూస్తాడు. బొట్టు చూసి ఆ బొట్టు వానకి జారిపోతుందని చెప్పి చెయ్యట్టు అడ్డు పెడతారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత పవిత్రమైన ఆలోచనలు, ఇంత పవిత్రమైన ప్రేమ, ఎక్కడ అబ్యూజ్ ఉండదు, ఎక్కడ పరిధి దాటదు, గాఢమైన ప్రేమ. ఎవరు దిగలరు సార్? ఎందుకంటే సూపర్, నిజం, బాగా అనలైజ్ చేశారు మీరు, చాలా బాగా అనలైజ్ చేశారు. ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పుడు దాకా. మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే అవును కదా అనిపిస్తుంది సార్. నిజమే అండి, నిజం, గొప్ప ప్రేమ కదా అది సార్. అది యాక్చువల్గా చాలామంది మీరు అన్నట్టు ఇది ఒక కళాకారుడు ఫెయిల్యూర్ స్టోరీ, దాని మీదే ఎక్కువ వెళ్ళింది టాపిక్ అంతా. చాలామంది ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇది అని ఈ కోణంలో ఆలోచించారు. ఇది చాలా బాగుందండి నిజంగా కరెక్ట్.